నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతులు డిమాండ్ ఆధారిత పంటలు సాగు చేయాలని, ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని సూచన. ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకున్నారనే వారన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. తనకు పుస్తకం పంపించిన సంవత్సరమే ట్రోఫీ గెలవటం గోల్డెన్ మూమెంట్ అని వ్యాఖ్య. సత్తెనపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లడి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కడపలో నిర్వహించిన మహానాడును విజయవంతం చేసి మహానాడు ద్వారా కడప గడ్డ మీద టీడీపీ సత్తా ఏంటో నిరూపించారని ఆయన కొనియాడారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2024లో జనవరి 19న రా కదలి రా కార్యక్రమం కోసం కమలాపురం వచ్చానని, నాడు ఏ ఉత్సాహంతో ఉన్నారు ఇప్పుడు అదే ఉత్సాహంతో ఉన్నారని అన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని, అసలు హామీల అమలు సాధ్యమేనా అని కొంతమంది ప్రశ్నించారని అన్నారు. కానీ సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 46.85 లక్షల మంది రైతులకు 14,000 రూపాయల చొప్పున జమ చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని సీఎం అన్నారు. 2024 జనవరి 19న రా కదలి రా కార్యక్రమంలో కమలాపురానికి వచ్చాను. నాడు మీలో ఏ ఉత్సాహం జోరు కనిపించిందో నేడు అదే జోష్ కనపడస్తా ఉంది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న కడపలో మహానాడు పెడితే మీరంతా గ్రాండ్ సక్సెస్ చేశారు. అందరూ అన్నారు ఇది సక్సెస్ అవుతుందా అనుకున్నారు, కానీ కడప గడ్డ మీద మన సత్తా ఏంటో నిరూపించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు అందరూ కూడా ఇది సాధ్యమా అన్నారు. నాడు మాట ఇచ్చినట్టే ప్రతి హామీని అమల్లోకి తెచ్చాం. 17 నెలల కాలంలో సూపర్ 6 హిట్ చేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ క్రమంలోనే నేడు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని కమలాపురం చెనదాసరిపల్లిలో చేస్తున్నాం. చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉంటే ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు 46,85,838 మంది అన్నదాతలకి 14,000 చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం. ఇంకొక 6,000 3వ విడతలో వేస్తాం. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది. అభివృద్ధి ఆగిపోయింది. వెసులుబాటు లేని పరిస్థితి ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 విడతలు కలిపి 6,310 కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం. మీ అకౌంట్లో జమ చేశాం. ఇది మా చిత్తశుద్ధిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2011 ప్రపంచ కప్ సమయంలో తాను బెంగళూరులో ఉన్నప్పుడు సత్యసాయిబాబా తనకు ఫోన్ చేసి ఒక పుస్తకాన్ని పంపించారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గుర్తు చేసుకున్నారు. ప్రజలను జడ్జి చేయకుండా వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని అన్నారు. అలా చేస్తే
చాలా సమస్యలు తొలగిపోతాయని కూడా చెప్పారని ఆయన వివరించారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు సచిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయటమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునేవారని, వారి ఉన్నతికి ఆయన కృషి చేశారని వెల్లడించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని, సత్యసాయి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు పాటుపడ్డారని కొనియాడారు. బలహీన వర్గాలకు సాయం చేయడమే నిజమైన గెలుపు అని, సత్యసాయిని కలిసిన వారికి ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందని తెలిపారు. 2011 ప్రపంచ కప్లో తాను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవని, బెంగళూరులో ఉన్న సమయంలో తనకు సత్యసాయి ఫోన్ చేసి పుస్తకాన్ని పంపించారని సచిన్ గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తకం తనకు సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు. ఆ సంవత్సరమే తాను ట్రోఫీని గెలుచుకున్నానని వెల్లడించారు. అది తనకు గోల్డెన్ మూమెంట్ అని సచిన్ పేర్కొన్నారు. When I got to this place, I was sharing with the Honorable CM that, we played here in 1997, and the same thing was shared with our Honorable Prime Minister also, where I got to interact with Baba. Baba had this ability to be with you wherever in the mental space, wherever you were. And why I say this, because there were a number of questions going on in my head, whether should I be asking him or not, is it appropriate to ask? And without asking those questions, Baba had answered those questions. That was an unbelievable experience for me, because I was thinking, how did you know what was going on in my head? And he had already answered, blessed me, given me direction. I remember in 2011, after having played multiple World Cups, I knew that was going to be my last World Cup. There were huge expectations. Emotions were running high. We were having a camp in Bengaluru, and I received a phone call saying that Baba has sent you his book. It brought a smile to my face. I knew that this World Cup is going to be a special one for us. It gave me that confidence, that inner strength, as you call it, as an athlete, I would say that spring in my legs. It was very much there during the camp, and that book became my constant companion. We all know what happened after that in 2011, when India played against Sri Lanka in Mumbai and ended up lifting that trophy. The entire nation was celebrating. It was the golden moment of my cricketing life. I don't think I have expressed anything like that in my career, where the entire nation got together and they were celebrating. And that was only possible because of the blessings of our well-wishers and our gurus, and above all, Baba's blessings. It gave me the inner strength to go out and give my best, and reassured during all those challenges whenever I was on the field. It reassured that face those challenges without any fear, because Baba is with you. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హులైన ప్రతి ఒక్కరికి రెండో విడతగా రాష్ట్రం నుంచి 5,000 రూపాయలు, కేంద్రం నుంచి 2,000 రూపాయల నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఏటా 20,000 ఇస్తున్నామని, అన్నదాత సుఖీభావ కోసం ఏడాదికి 10,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో హామీలో ఒకటైన అన్నదాత సుఖీభావను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ పథకంతో సుమారు 46.85 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రెండో విడత అన్నదాత సుఖీభావ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలోని సుమారు 36,752 మంది రైతులకు 24.07 కోట్లను విడుదల చేశారు. రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అధునాతన విధానాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆధునిక వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందజేస్తున్నామని అన్నారు. 8 లక్షల విలువైన డ్రోన్ను 2 లక్షలకే రైతులకు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా తైవాన్ స్ప్రేయర్లు, స్ప్రింకర్లను 20% సబ్సిడీకి అన్నదాతకు అందిస్తున్నట్లుగా తెలిపారు. ఎస్సీ ఎస్టీ రైతులకు మరింత సబ్సిడీ ఉంటుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన
17 నెలల్లో చెప్పినవని చేసిందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక సంతకంతో 3,000 పెన్షన్ను 4,000కు పెంచడంతో పాటు సంవత్సరానికి 33,000 కోట్లకు పైగా పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నారని వెల్లడించారు. ఇవాళ మనం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా అన్నదాత సుఖీభవ రెండో విడత మనం ఇచ్చుకుంటాము. ఇవాళ 7,000 మళ్ళీ ఇస్తున్నాం. మనం ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం ఎలక్షన్ ముందు అయితే చెప్పామో అన్నీ కూడా చూసే తప్పకుండా మనం అన్నీ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళ మనం 20,000 ఇద్దాం అనుకున్నాం. ఆ రోజు 14,000 మనము, కేంద్ర ప్రభుత్వం 6,000. ఇప్పుడు రెండో విడత మనం ఒక 5,000, కేంద్ర ప్రభుత్వం ఒక 2,000 కలిపి రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని అకౌంట్స్లో వేస్తున్నాం. దీని మీద దాదాపు సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉన్నాం. అదే కాకుండా దాదాపు 46,85,838 మంది రైతులకు మనం ఈ కార్యక్రమం ద్వారా మేలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇదే కాదు, మనం ఈ 16-17 నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్నీ కూడా చేసాం. మొదటి సంతకం పెట్టే రోజే ముఖ్యమంత్రి గారు 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేసి ఇచ్చారు. దాదాపు ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని పెన్షన్లు ఆంధ్ర రాష్ట్రం ఇస్తుంది. 65 లక్షల పెన్షన్లు ఇస్తుంది. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం మనం. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఎంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఖర్చు పెట్టే రాష్ట్రం లేదు. 4,000 ఇస్తున్నాము. అదేవిధంగా మనం 6,000 ఇస్తున్నాం. కొంతమందికి వికలాంగులు, దివ్యాంగులకి అందరికీ 15,000 ఇస్తున్నాము. కొంతమంది పేషెంట్లు రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్న పేషెంట్లు 10,000 ఇస్తున్నాం. ఇట్లా వివిధ రకాలైన పెన్షన్లు ఇస్తున్నాం. అదే కాకుండా 19 నుంచి 24 దాకా భర్తకు పెన్షన్ వస్తా, చనిపోతే అది ఇమీడియట్గా భార్యకి ఇస్తారు. మన దగ్గర అంతకుముందు ఎప్పుడు అట్లానే చేసేవాళ్ళం. అవన్నీ పక్కన పడేసి వెళ్ళిపోతే ఒకే రోజు మన ఈ మధ్య 1,50,000 పెన్షన్స్ ఈ రాష్ట్రం మొత్తం మీద ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఇదే కాదు, ఇప్పుడు గ్రామాల్లో మనం ప్రతి నెల కూడా పెన్షన్ల కోసం తిరుగుతూ ఉన్నాం. ఇంకా చాలామంది వితంతువులు కానీ, పెద్దలు కానీ, ఇంకా దివ్యాంగులు కానీ ఇంకా అడుగుతున్నారు పెన్షన్లు. ముఖ్యమంత్రి గారు కూడా అన్నీ తెలుసు. కొద్దిగా డబ్బు పరంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పెన్షన్ తప్పకుండా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కొన్నిసార్లు. అందరం కూడా మన ఊర్లో తిరిగేటప్పుడు ఇబ్బంది పడద్దని చెప్పండి. తప్పకుండా పథకాలన్నీ చేయడం వల్ల మీ అందరూ తెలియదు కదా, దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 10 లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం వెళ్ళిపోయాడు. మీరు చూశారు, 10 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ సంక్షేమ కార్యక్రమాలు నేను చాలా పెద్ద ఎత్తున చేశాను. ఇవాళ కూడా వాళ్ళు అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఒక పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మన ప్రభుత్వం ఒక పెన్షన్ ఒకే సందర్భంతో పెన్షన్ అని పెట్టాం. మనం ఆ రోజు పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పాము. తల్లి వందనం దాదాపు 15,000 రూపాయలు ఒక్కొక్క పిల్లలకి ఇచ్చాం. మనం ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. ఒకే రోజు 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఒకే రోజు తల్లుల అకౌంట్లో 9,000 ఇచ్చాం. ఆర్టీసీ బస్సు ఇస్తాను ఉచితంగా. అది కూడా మనం మన లాస్ట్ 2-3 నెలల కింద నుంచి అది కూడా స్టార్ట్ చేసుకున్నాం బ్రహ్మాండంగా. అది కూడా గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నేను గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు కొడుతుందనగానే ఈ ప్రభుత్వం ఒకేసారి 16,300 టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్పి అందరూ తెలియజేస్తారు. అదే కాదు, మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ టీచర్లకి అందరికీ ఆ రోజు వాళ్ళకి పత్రాలు ఇచ్చే రోజు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం కూడా ఖాళీలు భర్తీ చేస్తాం. డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ స్కూల్స్ నీట్గా ప్రభుత్వ పాఠశాలను కూడా తీసుకొస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందన్నమాట. ఇది సన్ రైజ్ ఏపీ అని ఎవరిని అడ్డంకులు పెట్టాలని చూసినా జరుగుతున్న అభివృద్ధిని ఎవరు ఆపలేరని సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. ఈ అభివృద్ధిని ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తొలి రోజు ద్రావిడ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు 2027లో, అమరావతి సంపూర్ణ నిర్మాణం 2029లో పూర్తవుతుందంటూ వెల్లడించారు. గడిచిపోయిన ప్రభుత్వం గురించి మాట్లాడడం దండగాని ఆమె అన్నారు. అది మూసివేసిన పేజీ అని పేర్కొన్నారు. విద్యార్థులు దేశం కోసం, రాష్ట్రం కోసం శ్రమించాలని ఆమె పిలుపునిచ్చారు. Chandrababu Naidu Garu, I look at him as my husband and a responsible citizen of India who works tirelessly for you all. Even though I sometimes tell him, how can you get the money? How are you going to pay
the freebies that you have promised for the poor people or whatever. I keep asking him. He only believes, I will work for the state, I will bring money for the state, and I will take care of my people of Andhra Pradesh. And as you all know, he was offered bigger positions. He was not attracted to it. His only focus was his beloved state, Andhra Pradesh. So with his vision, as you all know, what happened last 5 years, I don't want to talk about it. It is just a faded era, and now starts the good era for the people. It's the people's government that has come forward, who's going to work for the youngsters, which is going to promise the youngsters for their future. So that's why Chandrababu Naidu Garu has worked a lot for Andhra Pradesh, and you all know now the investments are pouring into Andhra Pradesh. That is because they believe in the leadership. It is just the only thing he's asking, requesting them, please come invest in our state, the sunrise state, and we will take care of you. Nothing else I need, me or my family. We don't need anything else. It is only the people that I am looking and working for. And as you all know, our state is known as the sunrise state. No one can stop us. We all are going to rise above our capacities. Polavaram project, which is close to Chandrababu Naidu Garu 2027, and Amaravati, the capital of Andhra Pradesh, will be completed by 2029. So the Chief Minister Chandrababu Naidu Garu has shared all these developments with great excitement. The efforts of the Chief Minister in attracting the investments, giving excellent results. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేదే లేదని మాచవరం సీఐ ప్రకాష్ హెచ్చరించారు. బహిరంగంగా మద్యం తాగటం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరంలో మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో విజువల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి మాచవరం సీఏ ప్రకాష్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురి రౌడీ షీటర్ల ఇంటికి వెళ్లి చెక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బహిరంగంగా మద్యం తాగటం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే తనకు నేరుగా సమాచారాన్ని ఇవ్వాలని అన్నారు. తెలిసిన విషయమే, ఈరోజు విజయవాడలో కొత్త ఆటో నగర్లో మావోయిస్టులు అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయుల సిపి గారు, డీసీపీ గారు, మా సెంట్రల్ ఏసీపీ దామోదర్ సార్ ఉత్తర్వుల ప్రకారం మా ఏరియాలో అలాంటి వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఎవరైనా షెల్టర్ జోన్లో ఉన్నారనే దానిపై కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయమని చెప్పారు. ప్రతి బ్లాక్లోకి వెళ్ళి ఎవరెవరు ఉంటారు, ఎందుకు ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారనే విషయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గుంతల వైఎస్ఆర్ కోణంలో అన్ని బ్లాకులు సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెకు వచ్చినా వాళ్ళ వివరాలు కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో తెలియపరచవలసిందిగా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈ బ్లాకులో 5 బ్లాకులో కూడా తెలిసిన వాళ్ళే ఉన్నారు. కొంతమంది అద్దెకున్నా కానీ చాలా సంవత్సరాలు పెట్టి అద్దెకుంటారు. నెక్స్ట్ ఈ ఏరియాలో రౌడీ షీట్లు కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజా బ్యాచ్ కానీ వివరాలు కూడా కనుక్కున్నాం. అంతా పీస్ఫుల్గా ఉందని చెప్పారు. అక్కడక్కడ నైట్ టైం కొద్దిగా తాగి న్యూసెన్స్ చేస్తారని చెప్పారు. వాళ్ళందరికీ మా ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా వస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. బయట వ్యక్తులు రాకుండా ఇక్కడ వాళ్ళే కొంతమంది ఆటోలో కూర్చొని మందు గట్ట తాగుతున్నారు, చిన్న చిన్న కంప్లైంట్ చెప్పారు. అవి కూడా కంట్రోల్ చేస్తాము. మెయిన్గా ఈ మావోయిస్టులకి విజయవాడలో ఎప్పుడూ లేదు, సిటీలోకి ఎంటర్ అయ్యి షెల్టర్ చేసుకున్నారు కాబట్టి దాని పర్పస్ విజయవాడ మొత్తాన్ని కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మాచవరం లిమిట్స్లో గుణదల వైఎస్ఆర్ కాలనీలో సెర్చ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రజాస్వామ్యతంగా పాలన జరగడం లేదని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సతీష్ కేసులో అభిప్రాయం చెప్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. బాధ్యత గల సీఎంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించడం లేదని అన్నారు. ఆయన వ్యవహార శైలిపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇది అంబేద్కర్ రాజ్యాంగమా, తాలిబాన్ల రాజ్యాంగమా అని కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, పరిపాలన తాలూకా వాళ్ళ ఆలోచనలు ఉద్దేశాలు చూస్తుంటే పరిపాలనలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుందా, రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా, లేదు వారికి ప్రజలు ఒకసారి మాకు ఓటిచ్చారు కదా, మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలిస్తాం, మాకు చట్టం లేదు, మాకు రాజ్యాంగం లేదు, మా ఇష్టమైన రీతిలో జరుగుతుందని ఆలోచన చేస్తే ఆ రకంగా జరుగుతుంది. చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు, చట్టపరంగా ఇది ఆలోచన చేయట్లేదు, వాక్ స్వాతంత్రం లేదు, పత్రికలకు స్వేచ్ఛ లేదు, ఇష్టారాజ్యంగా ఉంది. నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎన్నో సందర్భాలు జరిగాయి ఈ 16 నెలల 18 నెలల కాలంలో. కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్ళి గుంతకల్కి తీసుకెళ్ళి అక్కడ రాత్రి వరకు ఉంచి వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్ట్ చూపెట్టడం, తదుపరి న్యాయమూర్తి గారు వచ్చి ఓ 2 చీవాట్లు పెట్టిన తర్వాత వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో, పరకామణ అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్య అని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోక్స్పర్సన్ చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? ఇదే ప్రజాస్వామ్యం? మీరు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు. ఎస్, అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చుంటారు, లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు, అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. లేదు అది హత్య అయితే నిరూపించండి, చేసి హత్య చేసి మళ్ళీ చర్య తీసుకుని ఎవరుతున్నాను మిమ్మల్ని. అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, చేయండి అరెస్టు. ఎస్, నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చేటో బహుశా, జరుగుండొచ్చేటో బహుశా, అది నా అభిప్రాయం. అంటే మీరు చెప్పినట్టుగా మేము చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే నడవాలా, చెయ్యాలా, మాట్లాడాలా? తప్పు ఇది. ఎప్పుడు ఒకలాగే ఉంటాయనుకుంటే పొరపాటు. ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యత ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం. ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు అనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. విశాఖపట్నంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఓ పత్రికా సోదరుడు అడిగాడు, ఎవరో మీలాంటి సోదరుడు అడిగాడు, సార్ స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ఏంటి, దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తానంటున్నారు, దాని మీద మీ తాలూకు సమాధానం అడిగితే ఆయన మాటలు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అంత ఆసనం కోల్పోవాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు అడుగుతున్నారు? మీ తాలూకా చర్యల్లోనూ, మీ నడవడికల్లో, మీ మాటల్లో, మీ వ్యవహార శైలిలో అనుమానాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగకు ముందుగా మిక్స్ చేసే కేక్ మిక్సింగ్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి కావటం ఆనందంగా ఉందని బేబీ సినిమా ఫేమ్ నటుడు వీరాజ్ అశ్విన్ అన్నారు. నగరంలో తనకు మరపురాని అనుభవం ఉందని, తనకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అంటే ఎంతో ఇష్టమని అన్నారు. తరచుగా నగరానికి రావడం, దుర్గమ్మను దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రేక్షకులకు దగ్గరయ్యేలా మరో చిత్రం త్వరలో రానున్నట్లుగా తెలిపారు. నూతన సినిమా అందరినీ ఆలోచింపజేసేలాగా ఉండబోతుందని అన్నారు. ప్రేక్షకులకు దగ్గరయ్యేలా మరో చిత్రంలో త్వరలో రానున్నట్లుగా తెలిపారు. నూతన సినిమాలో క్యారెక్టర్స్ కూర్పు విషయంపై కొంతమేర కాలయాపన జరిగిందని, త్వరలోనే నూతన సినిమాతో రానున్నట్లుగా ఆయన వెల్లడించారు.
హాయ్ అండి, నా పేరు విరాజ్ అశ్విన్. ముందుగా విజయవాడ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ హయాత్ ప్లేస్లో కేక్ మిక్సింగ్ ఈవెంట్లో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ విజయవాడ అనమాట. నాకు విజయవాడ ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. నేను టెంపుల్ విజిట్ చేస్తూ ఉంటాను. ఈరోజు టెంపుల్ విజిట్కి వచ్చాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ కేక్ మిక్సింగ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో వెరీ సూన్ యూ గోనా సీ మీ ఇన్ మై నెక్స్ట్ మూవీస్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అంటే బేబీతో మంచి సక్సెస్ కొట్టారు. సో నెక్స్ట్ వచ్చే మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ పెట్టుకోవచ్చు అంటారు? తప్పకుండా అండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవన్నీ ఉండబోతున్నాయి. సో వాళ్ళు నన్ను ఒక లవ్ బాయ్ ఇమేజ్లో చూశారు. సో ఒక లవ్ స్టోరీతో పాటు వస్తున్నాను అండ్ మోర్ ఆఫ్ ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమా కూడా వస్తుంది. సో వెరీ సూన్ దే విల్ ఎంజాయ్ ఇట్. సో మీకు అంటే మీ ఫ్యాన్స్ గ్యాప్ తీసుకున్నారని ఫీల్ అవుతున్నారు. సో ఎప్పుడు ఫాస్ట్గా అంటే మూవీస్ అనేవి త్వరగా చేస్తే బాగుంటుంది ఫీల్? లేదండి, అంటే ఒక్కొక్కసారి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవడం, వాటిని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి ముందుకెళ్ళడం, సరిగ్గా వాళ్ళ కోసం మంచిగా చేయడం. సో ఇవి టైం పడుతూ ఉంటాయి. సో అలా టైం పట్టింది అంతే తప్ప ఇంకేం లేదు. విజయవాడలో మీకు నచ్చిన ప్లేస్? నాకు అమ్మవారి గుడి అంటే చాలా ఇష్టం. అండ్ అఫ్ కోర్స్ నేను వచ్చినప్పుడంతా హయాత్లో ఉంటాను. సో ఐ లవ్ దిస్ ప్లేస్ సో మచ్. యా, థ్యాంక్ యూ అండి. హయత్ ప్లేస్ హోటల్లో కేక్ మిక్సింగ్ వేడుక ఘనంగా జరిగింది. క్రిస్మస్ పండుగకు స్వాగతం పలుకుతూ సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. చారిత్రాత్మక నేపథ్యం, ప్రాముఖ్యత కలిగిన కేక్ మిక్స్ వేడుక శతాబ్దాల నాటి నుంచి సాంప్రదాయంగా కొనసాగుతుందని హయత్ ప్లేస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వి స్వామి తెలిపారు. గుంటూరులోని హయత్ ప్లేస్ హోటల్లో కేక్ మిక్సింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వి స్వామి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా హోటల్లో కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 17వ శతాబ్దంలో యూరప్లో పంట కోతల సమయంలో ఈ ఆచారం మొదలైందని అన్నారు. కాలక్రమేణా ఇది ఒక సామాజిక వేడుకగా మారి ప్రజల మధ్య ఐక్యమత్యాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని పంచుకునే సాంకేతికంగా నిలిచిందని అన్నారు. 17వ శతాబ్దంలో యూరప్లో పంట కోతల సమయంలో ఈ ఆచారం మొదలైందని అన్నారు. కాలక్రమేణా ఇది ఒక సామాజిక వేడుకగా మారి ప్రజల మధ్య ఐక్యమత్యాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని పంచుకునే సంకేతంగా నిలిచిందని అన్నారు. ఆల్కహాల్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి క్రిస్మస్ వేడుకకు ముందు ఇలా చేయడం ఆచారంగా ప్రారంభమైందని అన్నారు. అనంతరం హోటల్ జనరల్ మేనేజర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆల్కహాల్ మిక్స్ చేసిన క్రిస్మస్ కేక్ ను కొన్ని వారాల పాటు నానబెడితే క్రిస్మస్ వేడుకలకు ప్రత్యేకమైన రుచి వస్తుందని అన్నారు. ఇలా తయారు చేసిన స్పెషల్ కేక్లు డిసెంబర్లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. విజయవాడ హయత్ ప్లేస్ ఇది 3వ సంవత్సరం కేక్ మిక్సింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా క్రిస్మస్కి ముందు 1 మంత్ బిఫోర్ ఇట్లా మిక్సింగ్ చేసి వచ్చిన దీనంతా 1 మంత్ సుమారుగా ప్రిజర్వ్ చేసి దాన్ని మిక్స్ చేసి ఇంపార్టెంట్ డెలిగేట్స్కి అందరికీ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ విజయవాడలో ఉండటం, వాళ్ళు నామ్స్లో దీంట్లో కూడా ఉంది. ఇది యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం చేస్తున్నాం. దీన్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గెస్టులందరినీ పిలిచి రూమ్స్లో కూడా ఇవాళ ఫారిన్ గెస్టులు చాలామంది ఉన్నారు మాకు. అంటే వాళ్ళందరూ కొలాబరేషన్ తోటి చేయడం జరుగుతుంది. దీన్ని మిక్సింగ్ చేసి చాలా జాగ్రత్తగా ప్రిజర్వేషన్ కరెక్ట్గా ఉంచుతాం 30 రోజులు. దాని ప్రాసెస్ ప్రకారం చేసి ఇది ఒక ఆనవాయితీగా అలవాటైపోయింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి హయత్ మేనేజ్మెంట్ తరఫున ఇట్లా చేస్తున్నాము. రాష్ట్ర ప్రజలు, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే కొత్త నిర్ణయాలకి అన్ని సెక్షన్స్లో ఉపయోగపడుతుంది. కాబట్టి మిక్సింగ్ సెక్షన్లో కూడా అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ హయత్ ప్లేస్ వాళ్ళు ఈరోజు ఈవినింగ్ ఇక్కడ క్రిస్మస్ కేక్ మిక్సింగ్ సెలబ్రేషన్కి నగరంలో ఉన్న ప్రముఖులను ఇన్వైట్ చేసి ఈ కేక్ మిక్సింగ్ అనేది చాలా ఘనంగా నిర్వహించారు. సో ఇందులో ఈ సంవత్సరం ప్రత్యేకతలు ఏమిటంటే హయత్ ప్లేస్కి 5 స్టార్ రేటింగ్ రావటం, 5 స్టార్ హోటల్ కేటగిరీ కింద అవార్డు రావటం, అలాగే ఈ హయత్ ప్లేస్ ఎండి గారి జన్మదినం పురస్కరించుకుని కూడా ఈ సెలబ్రేషన్స్ చేయటం. ఇక్కడ చాలామంది చిన్నారులు, పిల్లలు చాలా కోలాహలంగా ఉందండి. ఈ కేక్ మిక్సింగ్ అనేది వీళ్ళు ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ ద హోటల్ అసోసియేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. సో మమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత ఘనంగా ఈ వేడుక జరుపుతున్నందుకు మేము అందరం చాలా సంతోషిస్తున్నాము. నా పేరు సుమా అట్లూరి, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ ఛాంబర్స్. నా పేరు సూర్య, నేను హయత్ ప్లేస్ విజయవాడ హోటల్కి జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మా హోటల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ సంబంధించి కేక్ మిక్సింగ్ ఈవెంట్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే ఒక ట్రెడిషనల్ ఈవెంట్. ఇది ఒక ఫెస్టివ్ సీజన్, క్రిస్మస్ ఫెస్టివ్ సీజన్కి ఒక ఓపెనింగ్ సెరమనీ లాగా చేసుకుంటూ ఉంటాం దీన్ని. అది
లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం ఆల్కహాల్తో వాటితో మిక్స్ చేసి వాటిని మనం ప్రిజర్వ్ చేసి ఒక 6 to 8 weeks వీటిని మనం ప్రిజర్వ్ చేసి వీటిలో నుంచి ఎన్నో రకాల క్రిస్మస్ సంబంధించి ప్లమ్ కేక్ అని, క్రిస్మస్ పుడింగ్, తర్వాత క్రిస్మస్ గుడీస్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాన్ని తయారు చేసిన తర్వాత మళ్ళీ మేము డ్యూరింగ్ ద క్రిస్మస్ టైంలో వచ్చిన గెస్ట్లకి మా హోటల్లో ఉన్న వాళ్ళకి మేము అందరూ ఆఫర్ చేస్తాము. దీంతో పాటుగా ఐ విష్ ఆల్ ద పీపుల్ ఆఫ్ అవర్ నేషన్ అండ్ ద వరల్డ్ మేరీ క్రిస్మస్ అండ్ విషింగ్ అ వెరీ అడ్వాన్స్డ్ న్యూ 2026 ఇయర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతులు డిమాండ్ ఆధారిత పంటలు సాగు చేయాలని, ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని సూచన. ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకున్నారనే వారన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. తనకు పుస్తకం పంపించిన సంవత్సరమే ట్రోఫీ గెలవటం గోల్డెన్ మూమెంట్ అని వ్యాఖ్య. సత్తెనపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.